ఈ ప్రభుత్వంలో కూడిన ప్రతి ఒక్కరికి, అలాగని ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ చూస్తున్న వారికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ వందనాలు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మత్తయి రాసిన సువార్త యొక్క ఆయన ఉద్దేశాన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త యొక్క ఉద్దేశాన్ని చూద్దాం. మనం పోయిన బైబిల్ క్లాసులో 4 సువార్తలను కలిపి చూడటం ఎలాగూ అనే దాన్ని ఒక టాపిక్ చెప్పుకున్నాం. 4 సువార్తలు కలిపి చూడటం. ముందు 3 సువార్తలని అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తని సినాప్టికల్ గాస్పుల్స్ అంటారు. సినాప్టికల్ గాస్పుల్స్ అంటే కలిపి చూడటం. అంటే ముగ్గురు వర్తమానం ఒకటే, వారు చెప్పే కోణాలు వేరుగా ఉంటాయి. దీన్ని సినాప్టిక్ గాస్పుల్స్ అంటాం. అయితే యోహాను సువార్త డిఫరెంట్గా ఉంటుంది. యోహాను సువార్తని ది అటోపిక్ గాస్పుల్ అంటారు. ది అటోపిక్ గాస్పుల్ అంటే స్వయం దృష్టి లేకపోతే సాక్షి, అంటే ప్రత్యక్ష సాక్షి. యోహాను ప్రత్యక్ష సాక్షిగా మాట్లాడుతున్నాడు. అదనమాట స్వయం దృష్టి, ది అటోపిక్ గాస్పుల్ అంటారు. ఈ 2 సువార్తలకి వ్యత్యాసం ఏంటంటే, క్షమించాలి, ఈ 3 సువార్తలకి యోహాను సువార్తకి వ్యత్యాసం ఏంటంటే, మొన్న బైబిల్ క్లాస్ చెప్పినట్టుగా యెరూషలేము నాశనానికి ముందు 3 సువార్తలు రాయబడ్డాయి. ఒక యోహాను సువార్త మటుకే క్రీశకం 90-95 మధ్యలో రాయబడింది. అంటే రచన పర్టికులర్ డేట్ అంటూ, అంటే పర్టికులర్ సంవత్సరం అంటూ ఏం లేదు, కానీ 90-95 మధ్య, అంటే 95 కల్లా ప్రకటన గ్రంథం ముగింపు జరిగింది. పండితులు ఏం చేశారంటే 90లో రాసి ఉంటారు అన్నారు. కానీ ఎందుకంటే 90-95 మధ్య కొంతమంది చెప్పారు, కొంతమంది 90 అని చెప్పారు. అదే మత్తయి సువార్త, మార్కు సువార్త కూడా అట్లానే యెరూషలేముకు నాశనం ముందు కాబట్టి డేట్ ఫిక్స్ చేయడం కొంచెం కష్టం కాబట్టి 70 లోపు అని అన్నారు. ఒక లూకా సువార్త మట్టుకు 62లో రాయబడిందని పర్టికులర్గా డేట్ ఇచ్చడం జరిగింది. మిగతా వాటికి డేటు అలాగే కొంచెం కన్ఫ్యూజన్ రాసుకున్నారు. దాని వదిలేద్దాం, అది మనకు అవసరమే లేదు. మత్తయి సువార్త ఉద్దేశం ఏంటంటే, నజరేయుడు యేసు యూదులకు రాజు అనేది తన సువార్తలో చెప్పాలనుకున్నది. నజరేయుడు యేసు యూదులకు రాజు, దాని మీదే 28 అధ్యాయాలని రన్నింగ్ చేస్తాడు. నజరేయుడు యేసు యూదులకు రాజు. ఇశ్రాయేలు జనులు మెస్సయ్యా అనే ఒక ఆయన వస్తాడని ఎదురు చూశారు. వాళ్ళకి పాత నిబంధన చట్టం ప్రకారంగా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల ప్రకారంగా మెస్సయ్యా అనే ఆయన పుడతాడు భూమి మీద అనేది వాళ్ళ ప్రవచనం రాయబడిందని బట్టి దానికోసం వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసిన ఉద్దేశం, భక్తి కలిగిన వాళ్ళు ఎదురు చూసిన ఉద్దేశం వేరు. ఇశ్రాయేలు జనులు మిగతా వాళ్ళు చూసిన ఉద్దేశం వేరు. భక్తి కలిగిన ఉద్దేశం ఏంటంటే, మెస్సయ్య వలన మేము నీతిమంతులుగా పరిశుద్ధులుగా తెచ్చబడే ఛాన్స్ ఉంటుందని చూశారు. ఇశ్రాయేలు జనులు భక్తి లేని వాళ్ళు దావీదు సింహాసనం ఏలుబడి చేయ రాజు వస్తాడే, దావీదులాగా ఏలుబడి చేయ ఒక రాజు వస్తాడని వాళ్ళు ఊహించుకున్నారు. కానీ వచ్చే రాజు ఎలాంటి రాజు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదంటే ప్రవక్త అయిన యోహాను సైతం తెలియదు అనమాట. దాని అర్థం ప్రవక్త యోహాను సైతం తెలియదు వచ్చే రోజు ఎలాంటి వాడనే విషయం. మెస్సయ్యా అనే పదము మనకి తెలుగులో మెస్సయ్యా అని తర్జుమా చేశారు. మీకు గతంలో చెప్పాను. ఈ మెస్సయ్యా అనే పదం గ్రీకులో క్రిస్టాస్ అన్నారు, ఇంగ్లీష్లో క్రైస్ట్ అన్నారు, తెలుగులో క్రీస్తు అన్నారు. ఒరిజినల్ టంగ్ ఏంటంటే అభిషేకింపబడినవాడు అని అర్థం. అభిషక్తుడు, అభిషేకింపబడినవాడు అంటే
దేవునిచే రాజుగా అభిషేకింపబడిన వాడు అనేది తన భావన. మెస్సయ్య అంటే దేవునిచే రాజుగా అభిషేకింపబడిన వాడు. ఇది రాజరిక వ్యవస్థ గురించి వాడిన పదం మెస్సయ్య అనేది. యాజకత్వం గురించి వాడిన పదం కాదు. రాజును అభిషేకిస్తారు, అందువల్ల వాళ్ళకి ప్రవచనం ఉంది. కీర్తనలు 2లో రెండో కీర్తన 1 నుంచి. అన్ని జనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదుము రండి, వారి పాశములు మన యుద్ధ నుండి పారవేయుదుము రండి అని చెప్పుకొంచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీవించి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ఏలికలు అంటే పిలాతు కింద వస్తాడు, ఏలుబడి చేస్తున్న పిలాతు కింద వస్తాడు అనమాట. కాబట్టి అభిషిక్తునికి అనే పదము చాలా ఇంపార్టెంట్. అభిషిక్తునికి విరోధంగా ఎలాగూ, అభిషిక్తుడు అంటే రాజు. ఆ రాజు అనే పదాన్ని అభిషిక్తు వాడటం జరిగింది. దానియేలు గ్రంథం చల్ల ఉన్న దానియేలు కూడా 9వ అధ్యాయము 27 యెరూషలేమును మరలా కట్టింపవచ్చునని ఆజ్ఞ బయలుదేరి సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు, గుర్తుపెట్టుకోవాలి, అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు. కాబట్టి అభిషిక్తుడకు అధిపతి అంటే వాళ్ళకి తెలుసు, అంటే క్రీస్తు వచ్చు వరకు అని అర్థం అనమాట. వచ్చు వరకు 7 వారాల పట్టున స్పష్టంగా గ్రహించుము అని వ్రాయబడింది. కీర్తనలు 132 10వ వచనం. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడు ఉండకము. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారుడు నా నిబంధన గైకొని ఎడల నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నియమింతును. ఇది సింహాసనానికి సంబంధించింది. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో సంఘం ఆవిష్కరించబడిన దినమున రాజు కూడా ఎలక్ట్ చేయబడ్డాడు. సంఘం ఆవిష్కరించబడిన దినమున రాజు కూడా ఎలక్ట్ చేయబడ్డాడు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును. 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగా నియమించును. గుర్తుపెట్టుకోవాలా, క్రీస్తు అనే పదం మెసేజ్ సంబంధించింది. కాబట్టి కీర్తన 132 ఏదైతే ఉందో దాన్ని కోట్ చేశాడు అపోస్తలుడైన పౌలు. పెంతెకొస్తేనన్న 29వ వచనం ఎలా ఉంటుందో చూడండి. 2:29. సహోదరులారా, మూల పురుషులకు దావీదు గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడుచున్నాను. అతడు చనిపోయి సమాధి చేయబడి, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతను ప్రవక్త ఉండింది కనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం ఒకరు కూర్చుండబెట్టుదును. కెతియోస్ అనే గ్రీక్ పదం వాడాడు. ఒకరికి రాజ్యమిత్తును, దాని పదం కెతియోస్ అనే గ్రీక్ పదం వాడాడు. ఒకరికి రాజ్యమిత్తును అంటే దావీదు గర్భవాసం నుండి పుట్టేదానికి నా సింహాసనం మీద కూర్చొని ఏలుబడి హక్కు ఇస్తున్నాడు. అది ఏ సింహాసనం? ఇశ్రాయేలుకి వెళ్ళి వచ్చిన గొడవ ఏంటంటే అది భూ సంబంధమైన సింహాసనం అనుకున్నారు, కానీ అది భూ సంబంధమైన సింహాసనం, ఆత్మ సంబంధించిన సింహాసనం విషయం వాళ్ళకి తెలియదు. ఒక రాజ్యమిత్తును అన్నాడు. కెతియోస్ అని గ్రీక్ పదం. కీర్తనలు 132 కోట్ చేశారనమాట. కోట్ చేసిన తర్వాత ఏ వ్యక్తి అయితే మాట్లాడో మీరు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాని క్రీస్తుగా నియమించను అన్నాడు. యేసుక్రీస్తు రాజు అని స్థాపిస్తం కోసం అనేక సందర్భాల్లో ఆయన గురించి మాట్లాడాడు.
క్రీస్తుగా నియమించినంటే మీకు యోహాను సువార్త సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు 4వ అధ్యాయము ప్రభువు యేసుక్రీస్తుతో మాట్లాడేటప్పుడు ఏమంటే లాస్ట్లో 24 చివరి ఇలా ఉంది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు. దేవుడు ఆత్మ అంటే గాడ్ ఈజ్ స్పిరిట్ అని. స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ కూడబడింది. స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ ఉంది. గాడ్ ఈజ్ స్పిరిట్ అంటే తండ్రి దేవుని కూడబడింది. 2 వ్యత్యాసాలు గమనించాలి ఇక్కడ. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలను అన్న తర్వాత ఆ స్త్రీ ఎంతో క్రీస్తు అనబడిన మెస్సయ్య. అనబడిన అంటే మెస్సయ్య అనే పదానికి మరొక పర్యాయపదంగా వాడుకోవచ్చు. అంటే డేవిడు దావీదు అన్న ఎలా ఉందో క్రీస్తు అనబడిన మెస్సయ్య. మనకి మెస్సయ్య అనే పదాన్ని తెలుగులో మెస్సియా అని తర్జుమా చేశారు. ఈ మెస్సీనే గ్రీకులో క్రిస్టాస్ అన్నారు. ఈ క్రిస్టాస్నే తెలుగులో క్రీస్తు అన్నారు. అంతకంటే ఏం లేదు. కాబట్టి హెబ్రీ మెస్సయ్య, గ్రీక్ క్రిస్టాస్. హెబ్రీ తెలుగుని మెస్సీ అన్నారు, గ్రీకు క్రిస్టాస్ని క్రీస్తు అన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు క్రైస్ట్ అన్నారు. అంతకంటే ఏం లేదు. క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును అదనమాట. క్రీస్తు అనబడిన మెస్సయ్యనే వచ్చింది. ఇశ్రాయేలు జాతి ఒక సమరయ స్త్రీ ఆ మాట అన్నప్పుడు ఇశ్రాయేల్ జాతి ఎంతగా ఎదురు చూసి ఉంటారంటాం? రాజు. కాబట్టి ఆయన రాజు అని చెప్పడానికి తన యొక్క గ్రంథ పరిచయంలోనే ఆయన పుట్టుకతో రాజు అని రాశాడు. నజరేయుడు యేసు అని మీరు అనుకుంటారు. ఆయన పుట్టుకతో రాజు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన పుట్టుకతో రాజు అని మత్తయ్య యేసును పుట్టుకతో రాజు చేశాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం కూడా ఇలాగ ఉంటాను. రాజైన హేరోదు దినములందు యూదా దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపు వచ్చిందని చెప్పి హేరోదు రాజు. హేరోదు ఎలుబడి చేస్తాడు రాజుగా, కానీ యూదులకు రాజు పుట్టాడు అంటే హేరోదుకి యూదుల చరిత్ర తెలుసు. దావీదు సూర్యుడై దావీదు వంశావళి నుంచి యూదా వంశం ఏలుబడి వచ్చింది. అది సిద్ధికే దాకా ఉంది. గుర్తుపెట్టుకోవాలి. రాజరికం, ఆ రాజరికానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల యూదుల్లో రాజులు ఉన్నారు కాబట్టి హేరోదు ముందు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అన్నాడు. మనుషులు ఒక్కసారి స్టన్ అయిపోయాడు. నేను రాజునైతే నాకు ఆపోజిట్గా నాకు రాజు పుట్టాడా? పుడితే అంటే రాజు పుట్టాడంటే రాజరికం పోయింది కదా. వాస్తవానికి ఆయన యెరూషలేములో కేంద్రం చేసుకుని హేరోదు రాజుకు ఎలుబడి చేసుకున్నాడు. ఎలుబడి చేసుకున్నప్పుడు యూదులకు రాజు పుడితే ఈయన ఏలుబడే ఉంటుంది. ఆయన ఏలుబడే యూదా దేశం రాజుగా ఉన్నాడు. అసలు యూదా దేశానికి యూదులను రాజు పుడితే హేరోదు పక్కెళ్ళిపోవాలి కదా. కాబట్టి కలవరపడేవాడు అంటే. కాబట్టి 4వ వచనం, ప్రధాన యాజకులను ప్రజలను శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టాను వాడిని అడిగారు. అందుకు వారు యూదా దేశ బెత్లెహేములో వేయాలి అనగా, యూదా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైంది అనుకోదు. ఇశ్రాయేలులను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అన్నమాట. నా ప్రజలను పాలించు అధిపతి, ఆ ఏలుబడిచే రాజుకి అధికారం ఉంటుంది, అధిపతి. ఇలాంటి ఓల్డ్ టెస్టమెంట్లో 40కి పైగా కొటేషన్స్, 40 నుంచి 100 దాకా చూపించారు రచయితలను. 40కి పై కొటేషన్స్, ఓల్డ్ టెస్టమెంట్ కొటేషన్ని మత్తయి వాడాడు. ఓల్డ్ టెస్టమెంట్ కొటేషన్ 40కి పైన కొటేషన్స్ వాడాడు. ఆయన చూపించే కోణం అంతా యేసు రాజు, నజరేయుడు యేసు యూదులకు రాజు అనే కోణంలోనే తను బైబిల్ చిత్రీకరిస్తూ వెళ్తూ ఉంటాడు. అందువల్ల ఆయన పుట్టుక రాజు అని చెప్పాడు. ఆయన వంశావళి రాచరిక వంశావళి అని చెప్పాడు. పుట్టాడా యేసోపు మరి పుట్టాడు, యేసోపు రాజా అని అన్నా అనుకో ఫెయిల్ అయిపోయింది.
యేసోపు రాజు అంటాయా? యేసోపు రాచరికం ఎక్కడైనా రాజుగా పడటానికి సరే నువ్వు అన్నావు రాజు అని ఒప్పుకున్నావు, యేసోపు రాజు ఏమన్నా రాచరికం ఉందా అంటారని ఒక లిస్ట్ వేసాడు. ఆ లిస్ట్ వేసినప్పుడు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి లిస్టులో. అబ్రహాము కుమారుడు అంటే అబ్రహాము నుంచి ఒక జంప్ అయితే నెక్స్ట్ దేవుడు ఎవరు కోరుకున్నాడంటే క్రీస్తు పుట్టడానికి. అబ్రహాము సంతానం నుంచి క్రీస్తు పుట్టాలని కోరుకున్న దేవుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు నుంచి తీసుకుంటే ఇస్రాయేలులో ఎవరి నుంచి క్రీస్తు పుట్టడానికి ఒక్కసారి జంప్ చేసి యోధాకి ఇచ్చాడు. యోధాలో ఎవరి నుంచి పుడతాడంటే దావీదు. దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అని చెప్పి మనకి 2వ వచనం నుంచి 17వ వచనం దాకా తరాలు వేసుకుంటూ వచ్చాడు. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, వదిలేద్దాం, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. వేసేటప్పుడు ఏం చెప్పాడంటే మనకి ఆ 7వ వచనం, ఉరియా భారీగా ఉన్న ఆమెను దావీదు సొలొమోను కళ్ళు, సొలొమోను రెహబామును కళ్ళు అని దావీదు రాచరికం కాడ నుంచి దర్దాపుగా సిద్కియా దాకా. అంటే మనకి సిద్కియా దాకా అంటే యోషియా కుమారుడు ఏలుబడిలో సిద్కియా చివరివాడు. సిద్కియా దాకా యూదాకి సింహాసనం ఉంది. అయితే సిద్కియా సంతానం క్రీస్తు రాదు, కానీ కొన్యా అనే వారి నుండి క్రీస్తు వచ్చాడు. అందువల్ల రాచరిక వంశం వేసిన కారణం ఏంటంటే, అక్కడ వంశావళి లిస్ట్ వేసిన కారణం ఏంటంటే క్రీస్తు ఏ వంశావళికి చెందినవాడో తెలపడం కోసం రాశాడు. అందువల్ల అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి అంటే రాచరిక వంశావళి. అంటే దావీదు సంతానంలో రాచరిక వంశావళి గురించి మాట్లాడండి. అంటే దావీదు సంతానానికి అనేక మంది సంతానం ఉంది. దావీదుకి అనేక మంది సంతానం ఉంది. 8 మంది ఎంతమంది ఉన్నట్టున్నారు దావీదు సంతానం ఆయన భార్య వలన. వాళ్ళల్లో ప్రత్యేకంగా బెత్షెబు పుట్టిన 9 సంతానంలో సొలొమోను సంతానం నుంచేమో యోసేపు వస్తాడు, నాతాను సంతానం నుంచేనేమో మరి వస్తుంది. అదే మాట. అంటే ఇద్దరు, అటు యోసేపు కానీ మరి కానీ దావీదు సంతానం నుంచి వస్తారు. అందుకని రాచరిక వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు ఆయన రాచరిక వ్యవస్థ నుంచి పుట్టినవాడే అని తెలపడం కోసం వంశావళి లిస్ట్ వేయడం జరిగింది. అదే ఆయన ఉద్దేశం. అందువల్ల వంశావళి లిస్టు ముందు పెట్టిన తర్వాత ఆయన పుట్టుక గురించి మాట్లాడాడు. కాబట్టి ఆయన పుట్టుక రాచరికం, ఆయన వంశావళి రాచరికం లిస్టులో ఉంది. నెక్స్ట్ ఆయన జీవితం రాజులాగానే జీవించాడు. రాజులాగానే జీవిస్తాడు. రాజు అనగానే మనం ఏం చేస్తామంటే రకరకాల కోణాల్లో ఆలోచిస్తూ ఉంటాం. ఈయన కరుణ కలిగిన రాజు, కరుణా సంపన్న దేవుడు ఎలాగా కరుణ చూపిస్తాడో క్రీస్తు మానవ జాతి మీద కరుణ చూపించేవాడే ఉన్నాడు. అందువలన ఆయన జీవించిన జీవితం కనికరించే జీవితం. రాజు కనికరించే జీవితం జీవించాడు. రాజు వాస్తవానికి శిక్షించే జీవితం ఉంటుంది, రాజు క్షమాభిట్టు పెట్టే జీవితం ఉంటుంది. 2 జీవితాలు ఉంటాయి రాజుకి. రాజు ఎలా ఉంటాడంటే రాజు సింహాసనం ఎక్కినాక రాజుకు 2 ఆప్షన్స్. ఒకరిని శిక్షించాలంటే శిక్షిస్తాడు. రాజుకున్న 2 ఆప్షన్స్ క్షమించుట. కానీ ఈయన భూమి మీద శిక్షించడానికి రాలా. ఈయన భూమి మీద మానవ జాతిని క్షమించడానికి వచ్చాడు. క్షమాగుణం కలిగిన వాడు. క్షమించుట అంటే ఏదో మానవ జాతికి క్రీస్తు యేసు కల్వరిలో నేర్పాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుడి అనే పదము అది సామాన్యమైన మాట కాదు. డేవిడ్ రోబర్ గారు ఏమనంటే ఇట్స్ కంటిన్యూ అన్నాడు. కంటిన్యూ అంటే తను మాట్లాడిన మొదటి మాట క్షమించాలి. ఆయన మాట్లాడిన ఆ అరామ్య భాషలో ఇట్స్ కంటిన్యూ అంటే ఉచ్చరిస్తూనే ఉన్నాడు. 2వ మాట క్షమించు అదొక ప్రతిధ్వనిలాగా. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించు అనే పదాన్ని రిపీట్
రిపీట్ అంటే ఒక వ్యక్తి క్షమించబడే వరకు, అంటే కల్వరిలో తనతో పాటు సిలువ వేయబడిన దొంగ క్షమించబడే వరకు ఆ యొక్క క్షమాగుణం ఎట్టుందో ఆయన కల్వరిలో చూపించాడు. అలాంటి రాజు అనమాట. అది జీవించుట అంటే ఈయన శిక్షించే రాజుగా కాకుండా క్షమించే రాజుగా జీవించాడు. ఆయన జీవిత విధానం గురించి మాట్లాడింది గ్రంథం. మీరు రాజు అనగానే రకరకాలు ముగించుకుంటారేమో, ఈయన అలాంటి రాజు కాదు. కానీ ఆ కోణంలో ఇశ్రాయేల్ జాతి చూడలేకపోయింది. వచ్చిన గొడవ ఏంటంటే ఇశ్రాయేల్ జాతి ఆ కోణంలో ఆ రాజును చూడలేకపోవడం అదొక పెద్ద దౌర్భాగ్య స్థితి అన్నమాట. మత్తయి సువార్త 9:27లో, మత్తయి సువార్త 9:27, ఈయన క్షమించే రాజు, తన జీవితం క్షమాపణ కోసం అర్పించిన రాజు, తను జీవించిన స్టైలు క్షమించే స్టైల్. అది యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కనుకరించమని కేకలు వేసినది అనమాట. కనుకరించు, కరుణించు, దావీదు కుమారుడా, గుడ్డివాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా మన. ఆయన ఇంట ప్రవేశించాక ఆ గుడ్డివారు ఎందుకు వచ్చింది? యేసు, నేను ఇది చేయగలను మీరు నమ్ముచున్నారని వాడు. వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పు. అప్పుడైనా వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీ కొలువుగా చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. కాబట్టి ఈయన క్షమించకూడదు. ఆయన జీవించిన జీవితంలో మనుషుల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు, క్షమించి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడ్డాడు, మనుషులు దాన్ని గ్రహించాలని కోరుకున్నాడు. రెండోది మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతం వెళ్ళగా, తూరు సీదోను అనేది అన్ని జనులకు సంబంధించిన భూభాగం. తూరు సీదోను అన్ని జనులకు సంబంధించిన భూభాగం అనమాట. దాంట్లో కాలు పెట్టాడు అనమాట. ఇదిగో ఆయన ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, అది దావీదు కుమారుడు అంటే రాజు అని అర్థం, గుర్తుపెట్టుకోవాలా. మీరు ఎదురు చూసిన మెస్సీ అని అర్థం. మీరు ఏ క్రీస్తు కోసం చూశారో ఆ క్రీస్తు అని అర్థం. దావీదు కుమారుడు అంటే అర్థం అనమాట. లేఖనాల్లో ఏ వ్యక్తినైతే దావీదు కుమారుడుగానే అభిషేకుడని చెప్పబడిందో ఆ వ్యక్తి ఈయనే అనేది దాని ఉద్దేశం. దావీదు కుమారుడా అంటే దాని భావన. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుచుందని కేకవేస్తుంది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేసింది కనుక ఈమెను పంపివేయమని ఆయనతో వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకు కానీ మరి ఎవరికి నేను పంపబడలేదని అన్నాను. అయినను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్ల వేటికి యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద పొడు ముక్కలు తినుచు బల్ల మీద నుండి పొడు ముక్కలు తినుచును కదా అని చెప్పి. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టు నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలో ఆమె కుమార్తె స్వస్థత ఉన్నదేను. విశ్వాసం ఎంతో గొప్పగా నిరూపించాడు అన్నమాట. అన్ని జనులకు సంబంధించిన ఒక స్త్రీ వచ్చి తనకు నన్ను కరుణించుము, నన్ను కనుకరించుము, నా కుమార్తె ఇది పరిస్థితి అన్నప్పుడు, నశించుతున్న ఇశ్రాయేల్ దగ్గరికి నేను పంపడ్డా, నేను చేయాల్సిన పని వాడికమ్మా మీకు కాదు అన్నప్పుడు ఆవిడ అన్న మాట, రొట్టెలు తిన్నప్పుడు చిన్న ముక్కలు పడితే కుక్క పిల్లలు తినడానికి ఏర్పడతాయి. మనం అప్పుడప్పుడు ఈ మధ్య రోడ్డు అంగడి పక్కన చికెన్ పకోడీ పెడతా ఉంటారు. మీరు ఉన్నప్పుడప్పుడే అర్థం చేయండి. చికెన్ పకోడీ పెట్టినప్పుడు చికెన్ పకోడీ తీసుకొని కొంతమంది తింటూ ఉంటారు. తిన్నప్పుడు ఒక మొక్క జారిపడి అనుకో, టక్కన కుక్క వచ్చింది, ఇది నాది అని తినేసి నీ నుంచి ఈడెయ్యక్కర్లా. వేయాలంటే కొంచెం మనకట్టా చూపు కంటది. ఎందుకంటే వేయలేం, చూస్తా మనం తిన్నది ఏదంటే వేయాలంటే అదొక మనసు ఉండాలి. కాబట్టి మనుషులు తింటూ ఉంటాడు. తింటూ ఉన్నప్పుడు వేయాలని మనసు అనుకో, అటు నోట్లో పెట్టుకుని జరి కింద పడింది. ఆ పాప కుక్క కాళ్ళ కాడ కూర్చోది. ఎప్పుడైతే కింద నేల పడిద్దో టక్కున వచ్చి, ఎందుకంటే అది నాది
జారిపోయింది నాది కదా అని టక్కున తిరిగి ఆ కుక్కని ఏమనలేదు. ఆ కుక్క కాలు తగిన ఆ కుక్క కుయ్యమంట తినేది. ఏం చేస్తాను తను నేను తినడానికి వచ్చాను కదా అన్నట్టు ఉంది. అంటే కుక్క పిల్ల అనేది ఎలా ఉందంటే నువ్వు పెట్టకపోయినా పెడతావని ఆశతో నీ కాళ్ళ చేతను కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు పెడతావని కాదు, నీ చేతిలో నుంచో నీ నోట్లో నుంచో జారిపోతే దాన్ని తినటం కోసం ఆశపడుతుంది. నేను అలాంటిగా ఆశపడతాను. అంతకంటే ఇంకా నా సోర్సెస్ అది అన్నప్పుడు నీ విశ్వాసం చాలా గొప్పది. ఇది చెప్పాలంటే చాలా వదిలేద్దాం. రెండోది ఆయన ఎలాగా దావీదు కుమారుడు కరుణించాడో మన గ్రంథం తెలియజేయడం జరిగింది. మూడో పాయింట్ మత్తయి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. నేను వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహం ఆయన వెంట వెళ్ళాను. ఇదిగో త్రోవ పక్కన కూర్చొని 2 గుడ్డివారు యేసు ఆ మార్గం వెళ్ళుచుండ విని, ప్రభువా దావీదు కుమారుడా, అది మెయిన్ పాయింట్. అక్కడ 3 సందర్భాల్లో కనుకరించమన్న వ్యక్తి వాడిన పదం దావీదు కుమారుడా. ఎంతకంటే సాక్ష్యం కావాలి మీకు? ఇంతకంటే మీకు సాక్ష్యం కావాలి. ఆయన దావీదు కుమారుడు కాబట్టి గుడ్డి కళ్ళు తెరిచాడు, దెయ్యం పట్ల వాళ్ళు వదిలించాడు, ఇదో గుడ్డివాడు కళ్ళు తెరిచాడు. దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణింపు అన్నప్పుడు కరుణించిన దాఖలాన్ని కట్టేసి ఆయన జీవించిన జీవితంలో దావీదు కుమారుడుగా క్షమించే మనస్తత్వం, ఎలాగ క్షమించాలి అనేది మానవ జాతికి క్రీస్తు యేసు నేర్పిన ఒక పెద్ద పాఠం ఉంది, గుర్తుపెట్టుకోవాలా. క్షమించుట అనేది మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన వారు ఉన్నాము. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరిని క్షమించము అనే పదం శిలువలో ఎలాగ పడాడు. ఆయన భూమి మీద రాజుగా ఉండి క్షమించే గుణం. ఒక కేసు వచ్చిందనుకోండి, ఒక పాపియన్ కేసు వచ్చింది. పాపియన్ కేసు వస్తే తీర్పు తీర్చి నువ్వు చేసావు కాబట్టి నీకు 5 సంవత్సరాలు జైలు శిక్ష. అదే నీకు ఓమనం అరబ్ కంట్రీలు అయితే పనిష్మెంట్ వేరుగా ఉంటాయి. అవసరమైతే కాల్ తీస్తారు, చేయి తీసేస్తారు. ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ చెప్పరు కూడా చెప్పరు. వాళ్ళ దగ్గర ఏంటంటే పెట్టను కూడా అట్లా కాల్చడం, మామూలుగా అట్ట కాల్చేస్తారు. మాటలు ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండవు, మాట్లాడటానికి ఏముండదు. నువ్వు మాట్లాడితే ఇంకోటి ఆర్గ్యుమెంట్ కాల్చేస్తారు. నువ్వు అంటే తీర్పు ఎలా ఉండిందంటే నువ్వు అసలు తీర్పు అనేది నుంచి మాట్లాడి వదిలేసేసాయి తర్వాత సంగతి. అంటే అధికారం ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే శిక్షించేవాడు ఎలాగ చేసినా మాట్లాడటానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన దేశ ప్రధాని ఉన్నాడు, సాయంత్రం పూట సరదాగా వచ్చినట్టు వచ్చాడు టీవీలోకి, భాయం బెహనం నేను నోట్లో రద్దు చేస్తున్నా అన్నాడు. ఎవడైనా మాట్లాడా? అధికారం. నేను రోడ్లు రద్దు చేస్తున్నాను అన్నాడు. ఎవరైనా మాట్లాడారా? ఎవడు మాట్లాడలా. వచ్చాడు మళ్ళీ సరదాగా భయం బెహనం రేపు నుంచి లాక్డౌన్ అన్నాడు. పొద్దున్న నుంచి ఎవరైనా కనపడితే ఏం లేదు, కనపడిన కొట్టుకుంటూ కొడతా అన్నాడు. ఎందుకయ్యా ఒక వారం ముందు చెప్పొచ్చు కదా, ఒక డేట్ ఇవ్వచ్చు కదా. ఎవరన్నా అధికారం అలాంటిది గుర్తుపెట్టుకోవాలా. అధికారం ఎలా ఉంటుందంటే ఆ సీట్ యొక్క పవర్ ఎలా ఉందంటే మనుషుడు తను ఏది చేస్తే చేయగలడు, కానీ ఈయన అలా చేయడానికి వచ్చినాడు కాదు, క్షమించడానికి వచ్చిన రాజు. ఈ రాజును గుర్తించాల్సిన ఈ రకంగా అది చెప్పాను. ఈ రకంగా ఈ రాజును మనం గుర్తించాలని చెప్పాడు. రాజుగా మాట్లాడాడు. రాజుకు ఒక చట్టం ఉంటుంది. చట్టం తను ఏం చేయాలని కూడా ఇంప్లిమెంట్ చేయగలడు. ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు ఉన్నాడు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత లేకపోతే రాకముందు ఆ కాశ్మీర్ స్వతంత్ర ప్రభుత్వం ఉంది. ఆర్టికల్ 370 అక్కడ భూములు కొనకూడదు, అమ్మకూడదు. పరాయి రాష్ట్రానికి సంబంధించిన అక్కడ భూములు కొనకూడదు, కొన్ని చెల్లుబాటు కాదు, ఇలా కొన్ని చట్టాలు ఉన్నాయి. అక్కడ వచ్చాడు ఆర్టికల్ 370 రద్దు అన్నాడు. ఇది నా చట్టం రాజముద్రేశాడు. ఎవరైనా మాట్లాడారా? చట్టం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలా. చట్టం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మన రాజకీయ నాయకులు కానీ
మన గవర్నర్స్ కానీ లేకపోతే విషయం ఏంటంటే దాని విలువ తెలియలా. చట్టం చేసే వ్యక్తి ప్రధాని అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కలెక్టర్స్. ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలా, పిఎం ఆధ్వర్యంలో ఉంటారు. కాబట్టి ఆయా రాష్ట్రాల కలెక్టర్ ఉన్నా వాళ్ళ హ్యాండిల్స్ ఉంటారు. ఎందుకని అంటే సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్లో ఉంటారు. ఐఏఎస్ ఐపీఎస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన చేసిన చట్టం కరెక్టా కాదని ఆ ప్రతి సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే హైకోర్టుకి ఇస్తుంది, హైకోర్టు జిల్లా కోర్టుకి ఇస్తుంది, జిల్లా కోర్టు ప్రతి కాపీ వచ్చి లోకల్గా ఉండే లోయర్ కోర్టు హై కోర్టుకి ఇస్తుంది. వాళ్ళు ఏ చట్టమే చేశారో ఆ చట్టం ఎలాంటిదని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కోర్టుది. తండ్రి అయిన దేవుడు చట్టం చేసేవాడు, చట్టం చేసే ఆయన ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ అనేది క్రీస్తు ద్వారా చేస్తాడు. కలెక్టరేట్ లాంటి వాడు క్రీస్తు, గుర్తుపెట్టుకోవాలా, కలెక్టరేట్ లాంటి వాడు. అందువలన ఒక ముఖ్యమంత్రి ఏ పథకం చేసినా ఆ జిల్లాకు వచ్చినప్పుడు ఆ జిల్లా కలెక్టర్ ద్వారా ఇప్పిస్తాడు. జిల్లా కలెక్టర్ మినిస్టర్ ముందు అసలు ప్రోటోకాల్ అంటారు దాన్ని, ప్రోటోకాల్ అంటారు దాన్ని. జిల్లా కలెక్టర్ చేతికి ఏదైనా ఒకటి ఉంటే ఈ పథకం పెట్టకంటే ఈ పథకం కలెక్టర్ నుంచి ఆ కలెక్టర్ ద్వారా ఇప్పిస్తాడు అనమాట. అది ప్రోటోకాల్. ఆ చేసే పని కరెక్టా కాదని ఎక్స్ప్లెయిన్ చేసేది కోర్టు బాధ్యత. కోర్టులు అంటాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి మనకి ఏర్పాటు చేయబడిన రాజుకి ఒక చట్టం ఉంది. చట్టం దేవుడు క్రీస్తు చర్చ చేయించాడు. ఈ చట్టం అని చెప్పి ఈ చట్టం ఈ రాజ్యం ఈ చట్టం ఉంటుంది కనుక ఈ చట్టాన్ని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయి, నేను రాజుగా నియమిస్తానని చెప్పి మత్తయి సువార్తలో చట్టం చెప్పించాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చట్టం ఉంటుంది. చదువుకోవాల్సిన విషయం ఏంటంటే అది సంఘం చట్టం, రాజ్యం చట్టం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గతంలో ఈ చట్టం ఉంది, ఈ చట్టంలో దీన్ని ఎత్తేసి ఇది పెడుతున్నాము. గతంలో ఓల్డ్ టెస్ట్మెంట్ ఈ చట్టం ఉంది ఇశ్రాయేల్కి, నూతన ఇశ్రాయేల్కి ఈ చట్టం ఉంటుంది. ఇలాగా ఏం చేశాడంటే కొత్త చట్టాన్ని దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అని చెప్పాడు అన్నమాట. అందువలన యేసుక్రీస్తు అంటే ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వాందే. ఆయన ఏం చెబుతుంది మాట్లాడతాను, నా సొంతగా మాత్రం కాదని చెప్పి అది గుర్తుపెట్టుకోవచ్చు. యోహాను సువార్త ప్రత్యేకంగా ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వాందే. ఆయన ఏం చెప్పమంటే చెబుతాను. ఆయన ట్యూషన్ చెప్తే ఈయన నేర్చుకొని మార్నింగ్ మెసేజ్ చెప్తాడు. అది మెయిన్ పాయింట్. ఏ చట్టాన్ని అయితే దేవుడు మానవాళి సంఘంలో నిర్వర్తించాలనుకున్నా ఆ చట్టాన్ని క్రీస్తు దగ్గర చెప్పించాడు. అందువల్ల ఆయన మీడియేటర్ అయ్యాడు. గుర్తుపెట్టుకోవాల్సిన దేవునికి నరులకు మధ్యవర్తి ఒకటి క్రీస్తు చేస్తున్నాడు. మీడియేటర్ అనే అతను రాజ్యాంగ చట్టాన్ని ఇవ్వాలి. అందువల్ల యేసుక్రీస్తు వారు ఇప్పించాడు. కాబట్టి అంటే ఓల్డ్ టెస్టిమెంట్లో దేవునికి ఇశ్రాయేలుకి మధ్య మోషే ఎలాగ ఉన్నాడు, కొత్త నిబంధనలో క్రైస్తవులకి దేవునికి మధ్య మీడియేటర్ని క్రీస్తు ఉంచాడు. అందువల్ల రాజ్యాంగ చట్టం చెప్పి ఇదిగో రాజ్యాంగ చట్టం. నువ్వు కొత్త నిబంధన క్రీస్తు పుట్టి చనిపోతే రాజ్యాంగ చట్టం అయితే చెల్లుబాటు కాదు. రాజ్యాంగ చట్టంలో రాజ్యం ఉండదు. దేవుని రాజ్యంలో రాజ్యాంగ చట్టం ఉండాలా, సంఘం రాజ్యంలో రాజ్యాంగ చట్టం ఉండాలా. అందువల్ల చట్టం చెప్పించాడు. కాబట్టి 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన రాజుగా తన చట్టం ఎలా చెప్పాడు చూడమన్నాడు. రాజుగా యెరూషలేము ప్రవేశించడం చెప్పాడు ఆయనే. మత్తయి సువార్త రాజుగా తన ప్రవేశాన్ని 21వ అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుతాడు. తర్వాత యెరూషలేమును సమీపించి ఒలివ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమని అని అడిగాడు. అవి ప్రభువునికి కావలసినవి అని చెప్పాలి. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాడు. ప్రవక్త వలన చెప్పబడి జరగడం ఇది జరిగను. అదే మనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాగు పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తెతో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించే ప్రకారం చేసేది. కాబట్టి ప్రవేశించేటప్పుడు రాజు తన రాజ్యంలో ప్రవేశించేటప్పుడు ఏం చేస్తాడంటే రాజు గుర్రం మీద వస్తాడు. అది రాచరిక గుర్రం. కానీ ఈ రాజు అలాంటి వాడు సాత్వికుడు. గాడిదని
మనకి బరువులు వాడటానికి వాడతారు, గాడిదని లాంగ్ అంటే ఎక్కువ దూరం వెళ్తానికి వాడతారు. గాడిద వాడకం చాలా గొప్పది. పెద్ద పెద్ద కొండలు ఎక్కాలంటే గుర్రం ఎక్కలేదు, గుర్తుపెట్టుకోవాలి. బరువు వేసుకొని గాడిద ఎంత కొండనేసి ఎక్కి దిగిద్ది, ఎంత భారానైనా భరించిద్ది, గుర్తుపెట్టుకోవాలి. గాడిద యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీరు అందుకనే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఈ ట్రాన్స్పోర్ట్ గాడిదల మీద జరుగుతాయి. గాడిదల మీదే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే గాడిద కొండెక్కి కదా, గుర్రం ఎక్కలేదు. గుర్రం అనేది షోకి, యుద్ధానికే తప్ప భారంగా కనుక దాని మీద ఒక 80 కేజీలు వేసాం అనుకోండి, కొండ ఎక్కేటప్పుడు ఎలికిలు పడింది. కానీ గాడిద అట్ట కాదు, గాడిద ఎక్కింది కాదు. వాస్తవానికి గాడితో తగ్గింపు, ఇక్కడ సాత్వికుడు అంటే తగ్గింపు స్వభావం ధరించినాడు. గాడిద ఎక్కువ వస్తాడంటే తగ్గింపు స్వభావం ధరించుకోవడం అర్థం అనమాట. గుర్రాన్ని ఎక్కువ అంటే అజమాయిషి చేసే రాజుగా కాదు ఇతను, కనికరించే రాజు అనే దాని గురించి మాట్లాడి మీకు అంతా చూసుకోండి. వచ్చిన తర్వాత నేను 9 జనసమూహంలో ఆయన ముందు వెళ్ళేవారును వెనక వచ్చున్నవారును దావీదు కుమారుని జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడు గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయించాడు. ఇలాగ వేసుకుంటూ వచ్చారనమాట. అయిపోయిన తర్వాత 12 యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రమం చేయవాలని వెళ్ళబట్టి రోకలు మార్చువారి బల్లమును గొవ్వలమ్ము వారి పీటలను పాడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడినది. అయితే మీరు దానికి దొంగల గృహగా చేసేది వారిని, గుడ్డివారును కుంటివారును దేవాలయం ఎందుకు రాగా ఆయన వారిని స్వస్థపరిచి కాగా ప్రధాన యాజకులను శాస్త్రులు ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయం కేకలు వేయొచ్చున్నది అనమాట. మెయిన్ పాయింట్ ఏంటంటే యెరూషలేములో కూడా దావీదు కుమారునికి జయము అది రాజులు గుర్తించారు. అయిపోయింది. ఆయన మరణం డిక్లేర్ చేశారు. మధ్యలో చాలా సన్నివేశాలు వెళ్దాము. చివరికి ఆయన మరణం డిక్లేర్ చేసిన తర్వాత ఆయన సిలువ మీద ఏమని రాశారంటే, మత్తయి సువార్త 37 ఇతడు యూదుల రాజును యేసు అని ఆయన మీద మోపడి నేరం రాసి ఆయన తలపైగా ఉంచేది అదనమాట. యోహాను సువార్త నజరేయుడు యేసు యూదులకు రాజు అని రాశారు. ఇతడు యూదుల రాజు అని యేసు అని ఆయన మీద నజరేయుడు. కాబట్టి ఆయన పుట్టుకలో రాజు చెప్పాడు, ఆయన నడకలో రాజు చెప్పాడు, ఆయన చట్టలతో రాజు చెప్పాడు, ఆయన ప్రవేశం రాజుగా చెప్పాడు, ఆయన మరణాన్ని రాజుగా చెప్పాడు, ఆయన మరణాన్ని కూడా రాజుగా చెప్పాడు. నజరేయుడు యేసు యూదులకు రాజు అంటే యోహాను రాసిన విధానం మనం చూస్తే ఒకసారి యోహాను సువార్త అనుకుంటాను, యోహాను సువార్త 19 పిలాతు యూదుల రాజు నజరేయుడు యేసు అని విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించను అదనమాట. అయితే అబ్జెక్షన్ పెట్టారు. అబ్జెక్షన్ ఏంటంటే వాళ్ళు యేసు సిలువ వేడే స్థలం పట్ల సమీపండి కనుక అది హెబ్రీ, గ్రీకు, రోమ భాషలో రాయబడి కనుక యూదులు అనేకులు దాన్ని చదివి నేను యూదులకు రాజులని వాడు చెప్పినట్టుగా రాయము కానీ అదనమాట. అతను చెప్పుకున్నాడు రాయి, కానీ నువ్వు చెప్పేది ఎట్టుందంటే చనిపోయిన అతను యూదులకు రాజు అని రాసావు. ఇది చాలా బాధాకరమైన విషయం. పిల్లలు మా తల కొట్టేసినట్టు ఏమి ఎంత చేసి ఉపయోగం? మేము ఎంత పని చేసిన తర్వాత మాకేమి ప్రయోజనం? నువ్వు అట్లా రాపిస్తే తాను యూదులకు రాజు అని చెప్పకుండా రాపిస్తే మేము ఆనందపడేవాళ్ళం. నువ్వేం రాపించావు? యూదుల రాజు అని నజరేయుడు యేసు రాయించావు అంటే మేము అంగీకరించాలా? ఎంతకాలం మేము బండి ప్రయాసంతో వెళ్దామా అని ఆర్గ్యుమెంట్ పెట్టారు. కానీ దేవుని జోక్యం ఉంటుంది కనుక పిలాతు ఇసిగిపోయి ఉన్నాడు. ఇప్పటికీ ఇసిగిపోయిన పిలాతు ఏమన్నాడంటే, చూడండి ఏమన్నాడంటే, నేను యూదుల రాజు వాడు చెప్పిన వ్రాయం కానీ యూదుల రాజును వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతు చెప్పక పిలాతు నేను రాసిందేమో రాసిని అన్నాడు. ఉండయా నేను రాసిందే రాశాను, మళ్ళీ దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి మీకు
వెళ్ళండి, ఇప్పుడు జరిగితే చాలు కదా, ఇంక చేసింది చాలు, మీరు చెప్పిన సంపాదన సిలువ మనం ఏం చేయాలి కదా, మళ్ళీ ఇంకోట అన్నట్టుగా నేను రాసిదేవు రాసి నీకు రాసిన తర్వాత నేను మార్చడానికి నా వల్ల కాదు. ఒక్కసారి రాసిన తర్వాత దాన్ని ఎవడో మార్చలేడు, గుర్తుపెట్టుకోవాలి శిష్యులు. యూదుల రాజు, ఆయన రాజుగా మరణించాడు. మరణించిన ఆయన 3వ దినం లేపడ్డాడు, పరమను వెళ్ళాడు, అధికారాన్ని పొందాడు. ఎలాంటి రాజు అనేది మత్తయి చాలా ప్రత్యేకంగా చెప్పాడు. ఏం చెప్పంటే మత్తయి సువార్త 28:16 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలే కొండకు వెళ్ళి వారు ఆయన చూచి ఆయన మొక్కే కానీ కొనసాగించారు. అయితే యేసు వారి ఎదుకు వచ్చి చెప్పాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అది గుర్తుపెట్టుకోవాలి. రాజు అంటే రాజులకు రాజు, ఎవడైనా రాజు ఉంటే వాడికి రాజు నేను అన్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. కాబట్టి మీరు సిలువ వేసిన యేసు ఎలాంటి అధికారం కలిగి కదా, ఆయన పరలోకం మీద భూమి మీద అధికారం ఉంది, ఇలాంటి రాజు మీరు గుర్తించాలా అన్నాడు. ఆ రాజు ఏం చేస్తాడు, నీ రాజు ఎవరు చెబుతున్నాం అన్నాడు అనుకో, ఆయన ఏం చేస్తాడో నీకు తెలియదు, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడని చెప్పి మత్తయి సువార్త ఒక్క నిమిషం 25వ అధ్యాయంలో 31 వచ్చి మీరు ఇంటికి చదువుకోండి. 34 వచ్చినట్టు. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారు చూసి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజు స్వతంత్రించుకుని. అది ఆ రాజు. కాబట్టి క్రీస్తు దేనికి రాజు? ఆత్మ సంబంధమైన జీవితం జీవించే వారికి ఆయన రాజుగా ఉంటాడు అని నిలబడి, సంఘం అనే దానికి శిరస్సు ఆయన, అదనమాట హెడ్ అయిన అధికారం పరలోకమందును భూమి అనుకుంది. కాబట్టి దావీదుతో చెప్పిన రాజ్యము భౌతిక సంబంధమైన రాజ్యాన్ని గురించి అయితే సొలొమోను సంతానం, కానీ ఆత్మ సంబంధమైన రాజుని క్రీస్తు గురించి మాట్లాడే కనుక ఆ ఆత్మ సంబంధమైన రాజు ఏలుబడి చేసే దావీదు కుమారుడు క్రీస్తు. ఈయన ఆత్మ సంబంధమైన రాజు. ఇదిగో మన రాజు వచ్చి ఉన్నాడు, ఆయన రండి. మనం ఏం చేయాలంటే ఆయన గౌరవించాలా, గణపరచాలా, మన రాజు అన్నాడు. కాబట్టి మన రాజుని మనం ఎలా గౌరవించాలనేది ఆయన ఏం చేశాడంటే రాజు అనే దానికి తీర్మానం చేసుకుంటూ వెళ్ళాడు. అందువలన మత్తయి ఉద్దేశం ఏంటంటే నజరేయుడు యేసు యూదులకు రాజు అని మీరు నమ్మటం కోసం సువార్త రాయించాడు. ఆ సువార్త ఉద్దేశం అదే ఉంది, నజరేయుడు యేసు యూదులకు రాజు. అందువలన ఏం మాట్లాడినా దావీదు కుమారుడు అనే మాటని జాగ్రత్తగా ఫైల్ చేస్తాడు. కాబట్టి ఆయన వంశంలో దావీదు కుమారుడు అన్నాడు, ఆయన పుట్టులో దావీదు కుమారుడు అన్నాడు, ఆయన రాజ్యాంగ శాస్త్రం చెప్తూ దావీదు కుమారుడు అన్నాడు, ఆయన కనుకరించడంలో దావీదు కుమారుడు అన్నాడు, ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు దావీదు కుమారుడా జయమన్నాడు, ఆయన మరణించినప్పుడు యూదుల రాజుగా దావీదు కుమారుడుగా మరణించాడు. ఆయన మృతుల నుంచి లేపబడిన తర్వాత సింహాసనం కెతియోస్ చెప్పే కదా, అపోస్తల కార్యక్రమం 2వ అధ్యాయంలో మీకు రాజ్యమిత్తును, నీ గర్భఫలము పుట్టినవాడికి రాజ్యమిత్తును, కెత్యూతు ఒక రాజ్యం ఇస్తును అన్నట్టు. ఈ రాజ్యమే సంఘం, దానికి రాజు క్రీస్తు. దాంట్లో మనం ప్రవేశిస్తే మనం ఏ పరిస్థితి కావాలనుకుంటాం, ఏ నీతి మీద అది తీర్చబడతామని చెప్పి తన స్టేట్మెంట్స్ తెరపరుస్తూ గ్రంథాన్ని ముగించాడు. కాబట్టి పరలోకమందును భూమి మీద సర్వాధికారం క్రీస్తుకి ఇవ్వబడింది. ఇచ్చిన తండ్రి దేవుడు, తీసుకున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి గుర్తిస్తాను ప్రభువుని యేసుక్రీస్తు. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.